ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ కండిషన్లు అనగా ఏసీల వినియోగము అంతే వేగంగా పెరుగుతుంది. నగరాల్లో అయితే వీటి వినియోగం మరీ ఎక్కువ. పెద్ద పెద్ద భవనాల నుండి చిన్న చిన్న ఇళ్ల వరకు ప్రతి గదిలోనూ ఏసీలను అమర్చుకుంటున్నారు. దీనివల్ల విద్యుత్ డిమాండ్లో తీవ్రమైన పెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడి పెరిగి విద్యుత్ సరఫరాలో బ్లాకౌట్లు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఏసీలు లేకుండానే భవనాల్లో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనే వినూత్న విధానం దీన్ని సాధ్యం చేస్తుంది. ఉదాహరణకు మీ ఊర్లో ప్రతి ఇంటికి వేరువేరు బోర్వెల్స్ ఉన్నాయి అనుకుందాం. అలా కాకుండా మీ ఊరిలో ఒకే చోట పెద్ద బోర్ పెట్టి పైపుల ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు పంపితే చాలా సులభంగా ఉంటుంది కదా. అదే పని చల్లదనం కోసం చేస్తే దాన్ని డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనగా కేంద్రీకృత శీతలీకరణ విధానం అంటారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనేది కేంద్రీకృత శీతలీకరణ విధానం. ఇందులో ఒకే ప్రదేశంలో ఒక పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాంట్ చల్లని నీటిని తయారు చేసి పైపుల ద్వారా అనేక భవనాలకు పంపిస్తుంది. ఇది ఒక ప్రాంతంలో ఉండే సామూహిక ఎయిర్ కండిషన్ విధానం. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టంలో చిల్లర్లు, కూలింగ్ టవర్స్ మరియు పైపులు మొదలగునవి ఉంటాయి. చిల్లర్లు నీటిని 4 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నీటిని చల్లబరుస్తాయి. చల్లబరిచిన నీటిని పైపుల ద్వారా భవనాలకు పంపిస్తారు. ఒక పైపు ద్వారా చల్లని నీరు వెళ్తుంది. ప్రతి భవనంలో హీట్ ఎక్స్చేంజర్లు ఉంటాయి. చల్లని నీరు గదులను హీట్ ఎక్స్చేంజర్ల ద్వారా గదులను చల్లబరుస్తాయి. మరొక పైపు ద్వారా వేడి నీరు తిరిగి ప్లాంట్కి వస్తుంది. ఈ వేడి నీటిని కూలింగ్ ప్లాంట్లో మరల చల్లబరుస్తారు. ఈ విధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఒక సైకిల్ చక్రం వలె పనిచేస్తుంది. పెద్ద పెద్ద విమానాశ్రయాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఐటీ పార్కులు, యూనివర్సిటీ క్యాంపస్లు, మెట్రో నగరాలు మరియు అనేక టౌన్షిప్లో ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ విధానం అనగా కేంద్రీకృత శీతలీకరణ విధానం అమలు జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ కూలింగ్ దీని యొక్క ప్రత్యేకత. దీని యొక్క నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాల్లో ఒక్కో ఏసీ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం లేదు. బిల్డింగ్ యజమానులు నెలకొకసారి టీవీ కేబుల్ బిల్లుల వలె బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్తులో పట్టణాలకు ఇది ఎకో ఫ్రెండ్లీ ఎంపిక విధానం. సాధారణ ఎయిర్ కండిషన్తో పోలిస్తే 30 నుండి 40% వరకు విద్యుత్ ఆదా అవుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణం పరిరక్షించబడుతుంది. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా దీర్ఘకాలంలో తక్కువ ఖర్చుతో దీనిని నిర్వహించడం సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద భవనాల్లో స్థల వినియోగం తగ్గిస్తుంది. రూఫ్ టాప్లలో చిల్లర్లు, పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్లు అనగా ఏసీ యూనిట్ల అవసరం ఉండదు. దీని యొక్క నిర్వహణ చాలా సులభం. ఒకే చోట ప్లాంట్ని నిర్వహించడం సులభం. ప్రతి భవనంలో వేరువేరు ప్లాంట్ల ఏర్పాటు అవసరం లేదు. భవిష్యత్తులో స్మార్ట్ సిటీలలో ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి శక్తితో అనగా సోలార్ పవర్ లేదా విండ్ పవర్ మొదలగు పునరుత్పత్తి శక్తితో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తే మరింత విద్యుత్ శక్తి ఆదా సాధ్యమవుతుంది. దీన్ని ఉపయోగించడం వలన సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ కూడా సాధ్యమవుతుంది. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనేది భవిష్యత్తులో స్మార్ట్ నగరాలకు చాలా అవసరమైన శీతలీకరణ సాంకేతికత. ఇది విద్యుత్ వినియోగం తగ్గించడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. అక్కడి నగరాన్ని
ప్రణాళికతో నిర్మించడంతో పైపులు వేయడం సులభమైంది. అందువల్ల అక్కడ ఈ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ విధానం అమలు చేయడం సులభమైంది. ఆంధ్రప్రదేశ్లోని అమరావతితో పాటు రాజ్కోట్, భోపాల్, కోయంబత్తూర్, థానే మరియు పూణే మహానగరాల్లో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. అదానీ, టాటా వంటి ప్రైవేటు సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో ప్రాజెక్టులు మొదలుపెట్టాయి.